తెలంగాణలో 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, తెలంగాణలో అయితే గత 2-3 రోజుల నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హై అలర్ట్ ప్రకటించింది. రానున్న 5 రోజుల పాటు అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరించింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించి హై అలర్ట్ ప్రకటించడంతో పాటు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్రం హైదరాబాద్ కూడా అక్టోబర్ 3 వరకు భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో వాతావరణం మేఘావృతమై, ఆకాశం మేఘావృతమై పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తుంది. గత 2 రోజులుగా కూడా జిల్లాలోనూ అటు హైదరాబాద్ లోనూ కూడా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా వినాయక నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో వర్షాలు కాస్త ఆటంకాలకు కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. నిన్న పెద్ద ఎత్తున నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖ కూడా కమిషనర్లు అలాగే ఎస్పీలు కూడా జిల్లా ప్రజలకు అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిమజ్జనాన్ని చూసుకునేందుకు ప్రజలు వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున వస్తే వర్షాలకు సంబంధించి వర్షాలలో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి నిన్న అలర్ట్ జారీ చేసినప్పటికీ కాస్త ఊరట కూడా కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే వరంగల్, నల్గొండ, ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే నిన్నటి నుంచి కూడా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ బృందాలు ఏవైతే ఉంటాయో, మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు కూడా నిన్న హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు పోలీసు శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ప్రజలకు సంబంధించి వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే ప్రజలకు ముందస్తుగా అలర్ట్ అయితే జారీ చేశారు. దీంతో పాటు మాన్సూన్ టీంలతో పాటు జిల్లా కేంద్రాల్లో ఎమర్జెన్సీ కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే 2 రోజులుగా వర్షాలు అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ రానున్న 3 రోజులు అంటే అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా వర్షాలు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లా విభాగాలు, జిల్లా శాఖలు కూడా అప్రమత్తమైన పరిస్థితులు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.